లేదండి తండేలో ఎందుకంటే ఒక రియల్గా జరిగిన కథే. దాన్ని ఏంటంటే చందు గారు ఒక సినిమాటిక్ చేసుకున్నారు ఆయన. ఫిషర్మెన్స్ ఇట్స్ కమర్షియల్ కదా ఇది. ఇట్ వోంట్ లైక్ ఒక డాక్కి కిందో లేదంటే ఒక నిజమైన జీవిత కథ కింద ఉండదు. ఓకే, ఇట్స్ అ ప్రాపర్ ఫిలిమే ఉంటుంది. బట్ జరిగిన ఇన్సిడెంట్స్ అన్నీ కూడా వాళ్ళు నిజంగా జరిగిన ఇన్సిడెంట్స్ని బాగా డ్రమటైజ్ చేసుకున్నాడు ఆయన, చేసి సినిమాటిక్ చేసేది. బికాజ్ ఆయన షూటింగ్ రోజునే హీఈస్ వెరీ క్లియర్, సార్ ఐ డోంట్ వాంట్ ప్రజెంట్ ఇట్ లైక్ నేను ఒక ఒరిజినల్ కథ చెప్తున్నాను అనేది నేను ప్రజెంట్ చేయట్లేదు. ఇట్స్ ఫర్ మీ ఇట్స్ ఎ ఫిలిం, బట్ దీంట్లో ఒరిజినల్ ఇన్సిడెంట్స్ ఉంటాయి. ఇప్పుడు సార్ అది పెద్ద ఇన్సిడెంట్ కదా వాళ్ళకి సంబంధించి, వాళ్ళ పర్సనల్ లైఫ్లో పెద్ద ఇన్సిడెంట్ కదా, వాళ్ళ మీద ఇప్పుడు సినిమా చేస్తున్నామని మీరు కలిసినప్పుడు కానీ ఇప్పుడు తర్వాత వాళ్ళకి చెప్పినప్పుడు వాళ్ళ ఫీలింగ్స్ ఏంటి తండేల గురించి? అంటే వాళ్ళు ఏమనుకున్నారంటే మాకు జరిగింది యాజిటీస్ తీసేస్తారేమో అనుకుంటే ఒకరోజు చెప్పి కూర్చోబెట్టి చెప్పా, అమ్మ జరిగిన సిచ్యువేషన్స్తో తీసుకుంటాం, ఆ క్యారెక్టర్ బిహేవ్ చేసే విధానం కానీ లేదంటే ఆ క్యారెక్టర్ లవ్ స్టోరీ కానీ ఇవన్నీ కూడా మేము రాసుకుంటాం మళ్ళీ. ఓకే, ఇప్పుడు నీ జీవితం ఒరిజినల్గా తీయాలంటే అది అట్లా రాదు. సినిమా అంటేనే డ్రామా యాడ్ చేయడం కదా, సినిమా రాదు. బయోగ్రఫీ అయినా కానీ నీ లైఫ్లో పాకిస్తాన్లో అరెస్ట్ అయ్యి ఆ జైల్లో ఉన్నావు, అక్కడ ఏమేమి జరిగినాయి దాంట్లో ముఖ్యమైన విషయాలు ఏంటో తీసుకుంటాం. బట్ లవ్ స్టోరీ కానీ ఇవన్నీ కూడా మేము రాసుకుంటాం మళ్ళీ అని వాళ్ళని కూర్చోబెట్టి చెప్పి మొత్తం అంతా కూడా కొన్ని ఇన్సిడెంట్స్ తీసుకుంటామని చెప్పామాట. సో ఫెల్ట్ హ్యాపీ అనమాట వాళ్ళు హ్యాపీ. బట్ వాళ్ళ లైఫ్ కదా ఇప్పుడు స్క్రీన్ మీద చూసుకుంటారు. సార్ ఎంత అవుతుంది సార్ బడ్జెట్, అసలు తండేల్ బడ్జెట్ హ్యూజ్ ఉండబోతుందా? అరవింద్ గారు ఇప్పుడు ఇంటర్వ్యూలో అంటే ఇంటర్వ్యూలోకి వచ్చి కొడతారు. అవునా, చెప్తానా? అంటే మీరు అనుకునే దానికి చాలా పెరిగిందా? పెరగడం కదండి, ఫస్ట్ వేసుకున్నప్పుడు ఇది పెద్దదని తెలుసు, బట్ అట్ ద సేమ్ టైం పెరుగుతూనే వస్తుంది. బట్ అలాగని ఇది ప్లాన్ లేని కాదు. స్టార్టింగ్ వీ నో దట్ ఇట్ ఇస్ గోయింగ్ టు బి. ఈ కథకి పెట్టాల్సిన బడ్జెట్ పెట్టాలి, ఈ సినిమా అడుగుద్దని తెలుసు.